చూస్తున్నాం. ఉదయం క్లాస్మేట్ కి విషయం చెప్పి సాయంత్రానికి ఇటు ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ప్రెజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమును మల్లారెడ్డి గ్రామంలోనైతే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొని ఉంది. అయితే తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది. మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి అయితే ఆ తర్వాత దానికి సంబంధించి కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉండటం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక ఆ అబ్బాయి సాయంత్రానికి కూడా సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతోనైతే ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మనస్తాపానికి గురైన శివకిషోర్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఎవరైతే అమ్మాయి ఉన్నారో తనకి విషయం చెప్పడం వల్ల ఈ గొడవంతా కూడా చోటు చేసుకుంది. అయితే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మరోవైపు ఎవరైతే ఆ అబ్బాయిని కొట్టడం జరిగిందో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే పరారులో ఉన్నారు. ప్రత్యేక టీం అయితే ఇటు గాలింపు చర్యలు చేపట్టింది. అయితే దీని గురించి కూడా సిరిసిల్ల డిఎస్పీ అయితే ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టీం అయితే వాళ్ళందరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టడం అనేది జరిగింది. అయితే ఉదయం క్లాస్మేట్కి నిన్న న్యూ ఇయర్ సందర్భంగానైతే మార్నింగ్ అందరూ కూడా జనరల్గా న్యూ ఇయర్ విషెస్ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగానే తిను కూడా ఒక అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది. అయితే ఆ విషెస్ చెప్పిన తర్వాత అయితే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య కూడా వేరే ప్రాంతంలో ఉంటారన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో తిని విషెస్ చెప్పారని తెలిసిన తర్వాత తనతో గొడవ పట్టడం, ఆ అబ్బాయితో గొడవ పట్టడం, తర్వాత తన మీద అటాక్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఊర్లో అందరికీ తెలియటము, మరోవైపు పేరెంట్స్ వీళ్ళందరికీ తెలియటంతో కూడా ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపానికి గురై కూడా సాయంత్రం కల్లా సూసైడ్ చేసుకున్నాడు. అయితే దీని గురించి కూడా ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారో విందాం. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించారు అంతే. నాతో కూడా డైరెక్ట్ చెప్పారు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా ఫోన్ మాట్లాడినా చాటింగ్ చేసినా అని బొక్క మొత్తం నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు పోయినప్పుడు అలా అందుకే సెంచరీ లేండు. ఇక మళ్ళీ చేసుకుంటా అంటే మళ్ళీ ఏడగొడతారు అని చేసుకోనని చెప్పిండాడు అంతే. ఇక మళ్ళీ ఆడ వచ్చినాక ఇక మళ్ళీ ఏం చేసిండ్రో, ఫోన్ చేసిందా పోరి ఏం చేసిందో తెలియదు. ఇక తెలియదు వాళ్ళు బెదిరించారో తెలియదు అంతే. వాళ్ళు చేసుకుంటారు కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి నేను ఏడుతుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది కొట్టిర్రు అని చెప్పిర్రు. నాతో నన్న కానీ నేను ఎవరినన్నా దొరికిపోయి మాట్లాడిద్దుంటి కొట్టిర్రన్న సంగతి నాకు అస్సలే చెప్పలేడు వాడు. లేకపోతే నేను వాళ్ళని మంచిగా చేద్దుంటి ఎందుకు కొట్టిర్రు అని. వాళ్ళు చెప్పలేడు. వాళ్ళు కూడా నాతో అనలేరు కొట్టినామని. అసలుకి వాడు ఇట్లా అయినాకనే వేరేటోళ్ళు అందరు అంటే నాకు ఎరికైంది కొట్టిర్రు అని. ఇద్దరికి అంతే, ఒకటే క్లాసు హై స్కూల్ మల్లారెడ్డిపేటని హై స్కూల్. ఇద్దరు ఇంట్లోనే రూమ్లోనే 7కి అయితే నేను చూసినప్పుడైతే ఫోన్ చూస్తుండు. తర్వాత నేను 7:15కి ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండి వెళ్ళలేదు. అప్పటికి గొల్లంలో తీయు శివ తీయు అన్న కానీ తిత్తలేడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఇద్దరికి, శివకి ఇట్లా డోర్ తిత్తలేడు మీరు ఫోన్ చేయరి అంటే వచ్చిరు. ఇక వచ్చి శివగా అన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ తిత్తలేరు. ఇక పండుకుంటూ వచ్చి తీపిన్ని అని అన్నారు. అంటే కాదు తీయు వాళ్ళు ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండట, నేను ఊరేసుకుంటా అని చెప్పిండట తీయు అనగానే ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది. కన్నాళ్ళకే బయటకు తెరిచిండు. ఆయనతో మేము తన్నన కాళ్ళు లేపి ఆయన తాడని కోసేసినాము, దించినాము. అప్పటికి కొంచెం అన్నాడు. అనగానే డాక్టర్ని పిలిపించగానే వచ్చిండు. ఆయనతో జస్ట్ చూసి ఏం లేదు అయిపోయిందని అన్నాడు అంతే.
అయితే ఈ గొడవతో మనస్తాపానికి గురైన యువకుడు అయితే ఆత్మహత్య చేసుకోవడంతో కూడా ప్రజెంట్ అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ వ్యక్తుల రోదన తీర్చడం ఎవరి వంతు కావటం లేదు. అసలు ఏం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు కంప్లీట్ గా ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకు ఆ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం లోపల ఇటు విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్న నూతన సంవత్సర సందర్భంగా తనతో పాటుగా చదువుకుంటున్నటువంటి అమ్మాయికి ఇటు తను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యం లోపల ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇటు అబ్బాయి ఎవరైతే 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి శివకిషోర్ కు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి కూడా అమ్మాయితో మిస్బిహేవ్ గా ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి అనుమానం ఉన్నటువంటి నేపథ్యం లోపల అబ్బాయిని పిలిచి అబ్బాయిని మందలించినట్టుగా తెలుస్తుంది. అయితే అమ్మాయి తరపునటువంటి బంధువులు చెరువు కట్ట వద్దకు పిలిచి అతన్ని మందలించారు, తర్వాత అతని పైన దాడి చేశారు అని చెప్పి అయితే ఇటు అబ్బాయి యొక్క శివకిషోర్ యొక్క తల్లిదండ్రులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఉదయం పూట ఇటు నూతన సంవత్సరం కావడంతో చాలా మటుకు కూడా తమ క్లాస్మేట్లకు తమతో పాటు చదువుకునేటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి వారందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విషయం చెప్తూ ఉంటారు. ఇదే నేపథ్యం లోపల శివకిషోర్ కూడా తన మిత్రులతో పాటుగా ఆ అమ్మాయికి కూడా ఇటు విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ శివకిషోర్ పైన అయితే ఈ నేపథ్యం లోపల విద్యార్థిని యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని యొక్క బంధువులు అందరూ కలిసి దాడికి దిగినట్టుగా తెలుస్తున్నది. అయితే తను విషయం చెప్తే తన పైన దాడి చేయడంతో ఇటు మనస్తాపానికి గురైనటువంటి శివకిషోర్ ఇటు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే శివకిషోర్ ఆత్మహత్య చేసుకున్నారో అమ్మాయి తరపునటువంటి బంధువులు అయితే ఇంట్లో నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి సమయం లోపల ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం మొత్తం వెళ్లి చూసేసరికి అయితే అమ్మాయి తరపునటువంటి బంధువులు అయితే ఇంటికి తాళం వేసి పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తమ బాబుకు సరదాగా న్యూ ఇయర్ విషయం చెప్తే వార్నింగ్ ఇచ్చి కొట్టారని చెప్పి దీంతో అవమానంగా భావించినటువంటి శివకిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అమ్మాయి తరపునటువంటి బంధువులపై చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఇటు గ్రామస్తులు తర్వాత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ విషయం పైన గంభీరావుపేట మండల పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేసి దీనికి మృతుని యొక్క ఆత్మహత్యకు గల కారణాలు అయితే మరికొద్ది సేపట్లో వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇది తమ తోటి అమ్మాయికి విషయం చెప్పడం వల్లనే ఇదంతా జరిగినట్టుగా అయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ కూడా శివకిషోర్ పేరెంట్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఆ అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఊరుకోమని చెప్పి మాట్లాడినట్లుగా కూడా తను చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ఏమన్నా ప్రేమ వ్యవహారమా, లేకపోతే జస్ట్ క్లాస్మేట్స్ కానీ క్యాజువల్గా విష్ చేయటం కానీ, లేకపోతే వన్ సైడ్ లవ్ ఇలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా శ్రీనివాస్? సాధారణంగా 10వ తరగతి విద్యార్థులు అంటే అందరూ కలిసి మెలిసి చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి ఇటు పాఠశాలలో క్లాస్ తో పాటుగా ఎక్స్ట్రా క్లాసులు కూడా ఉండడం జరుగుతుంది. ఉదయం పూట సాయంత్రం పూట క్లాసులు నిర్వహిస్తున్నట్టు మామూలుగా అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రేమ చిగురించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇటు యుక్త వయసు అంటే పిన్న వయసు కావడంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. సరదాగా ఒకరితో ఒకరు ఇటు ఉండడం జరుగుతుంది. దీన్ని అయితే విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు క్లోజ్ గా ఉండడం చూసి ప్రేమ వ్యవహారమే అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఇటు ఎవరైతే అబ్బాయి ఉన్నారో శివకిషోర్ పైకి మందలించడం కూడా జరిగింది. ఇదే అదనుగా భావించి న్యూ ఇయర్ విషయం చెప్పడంతో దాన్ని అతన్ని పిలిచి మరి కొట్టినట్టుగా అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. ఖచ్చితంగా తమ కొడుకు చనిపోవడానికి అమ్మాయి తరపునటువంటి బంధువులు తల్లిదండ్రుల కారణమని చెప్పి అయితే ఇటు శివకిషోర్ యొక్క తల్లిదండ్రులు రోధిస్తూ చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం పరారులో ఉన్న వారిని పట్టుకునేందుకు ఎటువంటి టీం ని ఏర్పాటు చేశారు? గంభీరావుపేట పోలీసులు అయితే ఇటు ఎవరైతే మృతుని యొక్క ఇటు శివకిషోర్ యొక్క చనిపోవడానికి కారణమైనటువంటి
ఆ కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసిన తర్వాతనే వాళ్ళు నిన్న రాత్రి సమయం లోపల ఇంటి నుంచి అందరూ పరాన్నట్టుగా తెలుస్తున్నది. వారి కోసం అయితే గ్రామం లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, తర్వాత వాళ్ళు తమ బంధువుల ఇంటికి పోయి తలదాచుకున్నారా అనేటువంటి కోణంలో అయితే ఇటు గంభీరావు పోలీసులు, తర్వాత సిరిసిల్ల జిల్లా ఇటు ఎస్పీ ఆధ్వర్యం లోపల అయితే ఇటు సీసీ కెమెరాలు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా వాళ్ళు బంధువులు దొరికితేనే దీనిపైన పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. నిజంగా వాళ్ళు అమ్మాయి పైన దాడి చేశారా లేదా అనేటువంటిది అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటది. అయితే అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున తల్లిదండ్రులు మాత్రము నిన్న విషయం చెప్పిన తర్వాత అబ్బాయిని పిలవడం జరిగింది. చెరువు కట్టపై పిలిచి మందలించారు. ఆ మందలించేటువంటి నేపథ్యం లోపల తమ కొడుకు పైన ఇటు చేయి చేసుకున్నారు. అదే మనస్తాపంగా, అదే అవమానంగా భావించి మనస్తాపానికి గురై తమ కొడుకు అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. అయితే దీంట్లో ఈ కేసులో కొన్ని వివరాల ప్రకారం అయితే ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి బ్రదర్ కూడా వేరే ప్లేస్లో ఉంటారు. తన ఫ్రెండ్స్ దీని మీద ఇటు అటాక్ చేయడం జరిగింది. చెరువుగట్టు దగ్గర ఏదైతే ఘటన జరిగిందో దానివల్లే ఆ అబ్బాయి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. మరి అక్కడ అటాక్ చేసింది ఎవరు, అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటి? శివకిషోరు ఇటు 10వ తరగతి చదువుతున్నటువంటి నేపథ్యం లోపల ఆ అమ్మాయి కూడా 10వ తరగతి చదువుతున్నది. అమ్మాయి తరఫున ఇటు వాళ్ళ బ్రదరు ఇద్దరు చాలా రోజుల నుంచి కూడా క్లోజ్ గా ఉండడం చూసి ఆ అమ్మాయి బ్రదరు హెచ్చరించడం కూడా జరిగింది. అయితే నిన్న కావాలనే ఆ ఊర్లో కూడా ఉన్నటువంటి చెరువు కట్ట పైనకి శివకిషోర్ ను ఆ అమ్మాయి యొక్క బ్రదర్ తో పాటుగా వారి యొక్క బంధువులు అందరూ కలిసి పిలిపించడం జరిగింది. వారు ఇటు తమ ఇటు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి దానిపైన కిషోర్ పైన దాడి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే దీన్ని అవమానంగా భరించి అయితే ఆత్మహత్య చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీనివాస్.